హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జనగామ జిల్లా నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పోస్టులకి రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో జనగాం అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో చూపించే విధంగా అయితే మీరు టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, జనగాం డిస్ట్రిక్ట్ అని బ్లూ కలర్లో, అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, DMNHO JN జనగాం NAHM రిక్రూట్మెంట్ అని, అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు PDFs అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఈ వీడియోని అయితే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. మీకు ఫస్ట్ PDF RBSK మెడికల్ ఆఫీసర్ అయితే ఉంటుంది. ఈ RBSK మెడికల్ ఆఫీసర్కి MBBS వాళ్ళు అప్లై చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు ఆయుష్ వాళ్ళు అప్లై చేయడం జరిగింది. ఈ పోస్ట్ వచ్చేసి మల్టీ జోన్ క్యాడర్ పోస్ట్. ఇది టోటల్ దీంట్లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. MBBS వాళ్ళు 6 అయితే అప్లై చేశారు. రిమార్క్స్లో అయితే ఎవరికి కూడా ఏమీ లేవు. నెక్స్ట్ ఆయుష్ చూసుకుంటే ఆయుష్లో 43 మంది అయితే అప్లై చేశారు. రిమార్క్స్ చూసుకుంటే చాలామంది మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలామంది అయితే ఎక్స్పైర్డ్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చూసుకోండి అది. అలాగే 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు, ఒకసారి చూసుకోండి. అలాగే ఇంకొక పర్సన్కి అయితే డిగ్రీ అనేది సబ్మిట్ చేయలేదు, నాట్ ఇంక్లూజెడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి రిమార్క్స్లో ఉన్నవి. మీకు క్వాలిటీ మేనేజర్ అయితే ఉంటుంది. దీనికి టోటల్ 3 అయితే అప్లై చేశారు. సాలరీ చూసుకుంటే 40,000 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. రిమార్క్స్లో అయితే చాలామందికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అయితే చాలామంది లేరు ఎవరు కూడా. అలాగే బొనాఫైడ్స్ మాక్సిమం కూడా సబ్మిట్ చేయలేదు. ఇవే రిమార్క్స్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ ఉంటుంది PDF మీకు. ఫిజియోథెరపిస్ట్కి టోటల్ 32 మంది అయితే అప్లై చేశారు. ఇది మల్టీ జోన్ క్యాడర్ పోస్ట్. ఇది ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. శాలరీ చూసుకుంటే దీంట్లో 26,000 అయితే ఉంది దీనికి శాలరీ. రిమార్క్స్లో చాలామందికి అయితే పారామెడికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే చాలామంది సబ్మిట్ చేయలేదు. అలాగే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్స్ కూడా సబ్మిట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలామందికి అయితే ఎక్స్పర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చూసుకోండి. రిమార్క్స్లో అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ PDF అనేది ఉంటుంది. ఫార్మసిస్ట్ అనేది జోనల్ క్యాడర్ పోస్ట్. ఇది ఫార్మసిస్ట్ పోస్ట్కి టోటల్ 98 మంది అయితే అప్లై చేశారు. దీనికి శాలరీ చూసుకుంటే 27,300. 3 పోస్టులు అయితే ఉన్నాయి ఫార్మసిస్ట్కి. దీంట్లో రిమార్క్స్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు. మోస్ట్లీ చాలామందికి ఇదే ఉంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చాలామందికి అయితే ఎక్స్పర్ట్ అని ఉంది. ఒకసారి అయితే చూసుకోండి అది. అలాగే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోనాఫైడ్ కూడా చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇది కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. ఒకసారి అయితే మీరు చూసుకోండి. రిమార్క్స్లో అయితే ఇవే ఉన్నాయి. ఫార్మసిస్ట్ తర్వాత మీకు పిడియాట్రిషియన్ PDF అయితే ఉంటుంది. ఈ పిడియాట్రిషియన్ పోస్ట్కి టోటల్ 8 మెంబర్స్ అయితే అప్లై చేశారు. సాలరీ చూసుకుంటే 1 lakh అయితే ఉంది. దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది మల్టీ జోన్ లెవెల్ అయితే క్యాడర్ పోస్ట్. ఇది రిమార్క్స్ చూసుకుంటే రిమార్క్స్లో 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఎక్స్పర్ట్ అని ఉంది. ఒకసారి అయితే చూసుకోండి రిమార్క్స్. ఇది పిడియాట్రిషియన్ PDF తర్వాత మీకు MLHP లిస్ట్ అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ GNM PDF అయితే ఉంటుంది. దీనికి శాలరీ చూసుకుంటే 29,900 శాలరీ. దీంట్లో 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది జోనల్ లెవెల్ క్యాడర్ పోస్ట్. ఇది ఈ GNM వాళ్ళు అయితే టోటల్ 66 మంది అయితే అప్లై చేశారు. రిమార్క్స్ చూసుకుంటే చాలామంది అయితే CPCH సర్టిఫికేట్ అయితే చాలామంది సబ్మిట్ చేయలేదు. అలాగే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేది క్లియర్గా అయితే లేవు. ఒకసారి అయితే చూసుకోండి రిమార్క్స్లో మీరు. నెక్స్ట్ BS నర్సింగ్ వాళ్ళు ఈ MLH పోస్ట్కి 108 మెంబర్స్ అయితే అప్లై చేశారు. శాలరీ 29,900 అయితే ఉంటుంది దీనికి. ఇది కూడా జోనల్ క్యాడర్ పోస్ట్. ఇది అయితే దీంట్లో రిమార్క్స్ చూసుకుంటే CPCH సర్టిఫికేట్ కూడా చాలామందికి అయితే లేవు. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. అలాగే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్స్ కూడా చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు. అలాగే కన్సల్టేటెడ్ మెమో కూడా సబ్మిట్ చేయలేదు. రిమార్క్స్ అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ BAMS డాక్టర్స్కి శాలరీ వచ్చేసి 40,000 ఉంటుంది ఈ MLH పోస్ట్కి. ఇది మల్టీ జోన్ క్యాడర్ పోస్ట్. ఇది దీంట్లో టోటల్ 24 మెంబర్స్ అయితే అప్లై చేశారు. అయితే రిమార్క్స్ చూసుకుంటే TS మెడికల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు. ఒకసారి అయితే చూసుకోండి అది. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే
క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు. ఇవైతే రిమార్క్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎంబీబీఎస్ క్యాండిడేట్స్ అయితే టోటల్ 6 అయితే అప్లై చేశారు. సాలరీ చూసుకుంటే 40,000 సాలరీ. ఇది మల్టీజన్ క్యాడర్ పోస్టు. రిమార్క్స్ అయితే ఎవరికి కూడా ఏమీ లేవు. ఎంఎల్హెచ్పి పీడిఎఫ్ తర్వాత మీకు నెక్స్ట్ పీడిఎఫ్ ఎపిడెమాలజిస్ట్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. దీనికి సాలరీ చూసుకుంటే 50,000 సాలరీ. మల్టీజోన్ క్యాడర్ పోస్ట్ ఇది ఒక పోస్ట్ మాత్రమే ఉంది దీనికి టోటల్ 18 మెంబర్స్ అయితే అప్లై చేశారు. అయితే రిమార్క్స్లో చూసుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోనాఫైడ్స్ అయితే సబ్మిట్ చేయలేదు. అలాగే డీడీ నాట్ ఎంక్లోజ్డ్ అని ఒకరికి అయితే ఉంది. అలాగే ఒకరు బిహెచ్ఎంఎస్ క్యాండిడేట్ కూడా అప్లై చేయడం జరిగింది. అయితే నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. చాలామంది క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి పర్సన్స్ అయితే ఎవరు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయలేదు. సో రిమార్క్స్ అయితే ఇవే ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఎపిడెమాలజిస్ట్ తర్వాత డిపిఓ పీడిఎఫ్ అయితే ఉంటుంది. డిపిఓకి సాలరీ వచ్చేసి 35,000 సాలరీ ఉంటుంది. ఇది జోనల్ క్యాడర్ పోస్ట్ టోటల్ 23 మెంబర్స్ అయితే అప్లై చేశారు. అయితే రిమార్క్స్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోనాఫైడ్స్ కూడా సబ్మిట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ మీకు పీడిఎఫ్ వీసీసీఎం అయితే ఉంటుంది. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ పోస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఉంటుంది. సాలరీ చూసుకుంటే దీనికి 22,000 సాలరీ. అలాగే ఇది జోనల్ క్యాడర్ పోస్ట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. టోటల్ దీనికి 70 మంది అయితే అప్లై చేశారు. అయితే రిమార్క్స్లో చూసుకుంటే చాలామందికి అయితే పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోనాఫైడ్స్ కూడా సబ్మిట్ చేయలేదు. నెక్స్ట్ వీసీసీఎం తర్వాత మీకు నెక్స్ట్ పీడిఎఫ్ ఎస్టీఎస్ అయితే ఉంటుంది. ఇదే మీకు లాస్ట్ పీడిఎఫ్. దీనికి సాలరీ చూసుకుంటే 22,100 రూపీస్ అయితే ఉంటుంది సాలరీ. అయితే ఇది జోనల్ క్యాడర్ పోస్ట్ దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. టోటల్ ఈ ఎస్టీఎస్ పోస్ట్కి అయితే 24 మెంబర్స్ అయితే అప్లై చేశారు. రిమార్క్స్ చూసుకుంటే చాలామందికి అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ చాలామంది సబ్మిట్ చేయలేదు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోనాఫైడ్స్ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. రిమార్క్స్లో అయితే ఇవే ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.